ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని దీవించి ముట్టి ఈ సెప్టెంబర్ నెలలోనికి అడుగుపెట్టడానికి దేవుడు మన కృప చూపించాడు. ఈ నెలలో మనకి సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతకడానికి వాక్యంలో ఉన్నటువంటి ఆ భాగ్యం అంటే ప్రార్థన అనే భాగ్యం దేవుడు మన జీవితంలో పెంచునుగాక. అది విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి, ప్రార్థన దేవుడు మన జీవితంలో పెంచడం ద్వారా మిద్యాన్లో ఉన్నటువంటి ఆ మోషేని దేవుడు ఐగుప్తులో తీసుకొచ్చాడు. ఇప్పుడు 20 లక్షల మంది ఒక భారమేకం మోపేశాడు దేవుడు. అలాగని దేవుడు మోషేతో ఉన్నాడు కాబట్టి మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో మిక్కిలి సాత్వికుడు అంటే దేవుడు చెప్పిన భారమంతా మోసి మిక్కిలి సాత్వికం అనిపించినటువంటి మోసేకు ఉన్నటువంటి భాగ్యాన్ని మనం అనుభవించడానికి మనము దేవుడి వైపు చూచుదాము గాక. దేవుడు మనం ముడతాడు, దేవుడు మన సహాయం చేస్తాడు. ఈ నెలకు మన అవసరాలన్నీ క్రీస్తు యేసు యొక్క మహిమలో మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. దేవుడు మీకు శక్తి ఇస్తాడు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఇంకొకసారి ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెలలోనికి మమ్మల్ని నడిపించారు. ఈ 1వ తారీఖు నుండి ఈ నెలంతా కృపాక్షేమాలతో నింపి మా మార్గాలన్నీ సరళం చేసి ప్రతి విపత్తుని, ప్రతి అడ్డుల్ని, ప్రతి ఆటంకాలన్నింటినీ యేసు నామములో విరగొట్టబడాలని కోరుకుంటూ ఉంటున్నాం. రాజా, మీరు చాలా మంచివాళ్ళు, మీకన్నా మిన్నదైంది ఏమీ లేదు. మీరే నీ కృప చూపించండి. కలిగిన భయాలన్నీ యేసు నామములో తొలగిపోను గాక. మా చేతులు దీవెన పొందను గాక. మీరే నీ కృపా కనికరలు అధికము చేసి మహింపరచమని అడుగుచు, అందరి మీద నీ ఆశీర్వాదం రప్పించమని అడుగుచు, యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.